వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం, స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దుదామంటూ ఆర్కే బీచ్ వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పిలుపునిచ్చిన ప్రముఖులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్. జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నేడు 1 నుండి 7వ స్థాయి కమిటీ సమావేశాల నిర్వహణ, శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించాలని అధికారులకు ఆదేశం. పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం 134 సాధారణ కేంద్రాలు గుర్తించబడ్డాయన్న డిఈఓ. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశామన్న ప్రేమ్ కుమార్. ఇక వివరాలకు వెళ్తే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం, స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దుదామంటూ ఆర్కే బీచ్ వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాళీమాత టెంపుల్ నుంచి అవగాహన ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీని జెండా ఊపి జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది, యువత పాల్గొన్నారు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అవిరళ కృషి చేస్తున్న జనవరి 1 నుంచి నగరంలో ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయని, ప్రజలు మరింత సహకరించాలని, అప్పుడే స్వచ్ఛ విశాఖ సుసాధ్యం అవుతుందని కలెక్టర్ కోరారు. జూన్ 1 నుంచి జరిమానాలు విధిస్తామంటూ దాడులు నిర్వహించి ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు సోమనారాయణ, వర్మ, రమణమూర్తి, సీఎంఓ నరేష్, వివిధ జోన్ల కమిషనర్లు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్ర ప్రతి 3వ శనివారము చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ని సమూలంగా నివారించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు, ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ, అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనము ఏదైతే స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేస్తామో ఫుడ్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు. అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అంతేకాదు మనము స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్, మన జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడిన గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి, ఇక్కడ వచ్చేసిన వంటి మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ, మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా
స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన 11,000 కోట్ల ప్యాకేజీని చూసి తొలుత ప్లాంట్ను నిలబెట్టడానికి అనుకున్నామని రాష్ట్రంలోని టీడీపీ పార్టీ తమ నాయకుడు చంద్రబాబు నాయుడు గొప్పతనం అంటూ ప్రచారం చేసుకున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. తీరా చూస్తే ప్లాంట్ను రక్షించడానికి ఉద్యోగుల కోసమో కాకుండా బ్యాంకుల అప్పుల కోసం మాత్రమే అని అర్థమవుతోందని ఆయన తెలిపారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం విశాఖపట్నం జిల్లా ప్లీనరీ సమావేశానికి బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు విచ్చేశారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక శిబిరాన్ని సందర్శించానన్నారు. ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే సొంత గనులు ఇవ్వాలని, సెయిల్లో విలీనం చేయాలని, గతంలో మోడీ ప్రకటన చేసిన ప్రైవేటీకరణ అంశాన్ని పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్యాకేజ్ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి, కార్మికులకి మేలు చేయడానికి కాదు, తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన జేబులోనే వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపట్లేదు. వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మొదట చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సెయిల్లో కలపడం. ఇప్పటి వరకు దాని మీద ఏమీ ప్రకటన చేయలేదు. రెండవది, దీనికి సొంత గని ఇవ్వడం. ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మూడవది, గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరిస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు, ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని, అటువంటి వాళ్ళని వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బాగా పనిచేసేవారు, పనిచేయని వారు, వయసు ఉన్నవారు, ఆరోగ్యాలు బాగలేని వారు, ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు. ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాలను చూపించి కార్మికుల్ని భయోత్పాతం సృష్టించి వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక కోకోవెన్ అదనంగా, బ్లాస్ట్ ఫ్యాన్స్ ఒకటి అదనంగా, మిల్లు ఒకటి అదనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది. ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉన్నది. ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకత పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వాస్తవంగా ఇంకో 9,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంత మేరకు దాన్ని కత్తిరించి ఇప్పుడు ఈ ప్యాకేజీ ప్రకటించారు. అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంట్ను రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతోంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాంట్ను రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇంతకుముందు అడుగున్నారు. వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు, మార్కెట్ లేదు అనేదానికి లేదు. ఇప్పుడు మెట్టల్ వారికి ఇంకో స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి స్లర్రీ రూపంలో గ్యారంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారంటీ చేయడానికి సిద్ధం కావడం లేదు. అంటే స్టీలు ఈరోజు గిరాకీ ఉంది, అయినా కానీ స్టీల్ రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, ఒక ఓడరేవు దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి కావాలని. గంగవరాన్ని పెట్టారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అదానికి ఇచ్చారు. ఇప్పుడు అదాని ఆ ఓడరేవుని చేతిలో పెట్టుకొని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ని మూతేసేదానికి దానికి శక్తి వచ్చింది. పోయినసారి ఒక 50 రోజులు సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేయకుండా 3,000 కోట్ల రూపాయల నష్టం అదాని తెచ్చాడు. కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే, కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్లో పరిసరాలను వైద్యులు, సిబ్బంది శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కేజీహెచ్లో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద ప్రారంభించారు. కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను, ప్లాస్టిక్ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వం ప్రకటించిన విధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కేజీహెచ్లో నిర్వహించామని తెలిపారు.
ప్లాస్టిక్ వినియోగం వలన మానవ జాతితో పాటు జీవరాశులకు కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి కాగితం కవర్లు, గోనె సంచులు, క్లాత్తో తయారు చేసిన సంచులను వినియోగించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చని తెలిపారు. ముఖ్యంగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే వైద్యులకు ఆసుపత్రి పరిసరాలు ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా ఉంటే రోగం వేగంగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నారు. సార్ ఒకసారి వేయండి సార్ సైడ్కి ఉన్నావా సార్? అలా ఓకే సార్. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రత గురించి నేను వేసిన చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన కలెక్టర్ గారు శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ 3వ వారం మనకి నో ప్లాస్టిక్ యూజ్, ఎనీథింగ్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ ఏదున్నా వాటిని విడనాడి దానికి ఆల్టర్నేటివ్గా ప్లాస్టిక్ బదులు క్లాత్ గుడ్డల్ని వాడడం అనేది మంచిదిగా ఈరోజు మనం భావిస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ ఏదైనా అది డిస్ట్రాయ్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది. అదే క్లాత్ అయితే మనకు వేగంగా అది డిస్ట్రాయ్ అయ్యి మన ఎన్విరాన్మెంట్ అంతా బ్రహ్మాండంగా ఉండి మనకు మంచిగా ఉంటుంది. ఈ క్యాన్సర్ వల్ల, ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ రావడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే హీట్తో కానీ విపరీతమైన కోల్డ్తో కానీ అది మిక్స్ అయినప్పుడు క్యాన్సర్ కలుగు చేసే వ్యర్థాలన్నీ బయటకు వచ్చి ప్రజలకి క్యాన్సరు, అదర్ జబ్బులు రావడం అనేది జరుగుతుంది. అందువలన ఈసారి మనం ప్రతి డిపార్ట్మెంట్కి నో ప్లాస్టిక్ అనే నినాదంతో ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాం. ఈ నినాదంలో మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అందరికీ ప్లాస్టిక్ అనేది వాడకుండా ఉండాలని, క్లాత్తో ఉపయోగించేవే మాత్రమే మనం వాడుకుంటే మన పర్యావరణం, మన సముద్రంలో కలిసే ఈ ప్లాస్టిక్ అంతా మనకి ఏవైతే వనరులుగా ఉండే మన ఈ ఫిషరీస్, ఈ చేపలు ఇవి కూడా చనిపోయే కారణాలు ఉంటాయి. సో దీనివల్ల మనకు వచ్చే సంపద కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో అందువలన మేము ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో పేషెంట్స్ తాలూకా అటెండెంట్స్కి, అలాగే మాతో ఉన్న అన్ని సిబ్బందులకి, డాక్టర్లకి, నర్సెస్కి, పారామెడికల్ సిబ్బందికి అండ్ 4th క్లాస్ ఎంప్లాయీస్కి అండ్ అందరికీ ఒక అవేర్నెస్ కలుగు చేసి ఈరోజు నో ప్లాస్టిక్ అనే దానికోసం ఒక నినాదంతో ముందుకెళ్ళి ఈరోజు ర్యాలీ జరుపుకొని మన దగ్గర మ్యాక్సిమం యూజ్ చేసే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మొత్తం ఎంటైర్ మా మినిస్ట్రియల్ స్టాఫ్, మొత్తం స్టాఫ్ నర్సెస్, డాక్టర్స్ అందరమే కలిపి ఈ ర్యాలీ జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే పర్యావరణం బాగుండాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటితే మొక్కల వలన వచ్చే ఆక్సిజన్ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్కి అందరికీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈరోజు చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మీడియా మిత్రులు మొత్తం అందరికీ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మా హాస్పిటల్లోనే కాకుండా దేశ ప్రజలందరికీ ఇది తెలిసేటట్టు, ఎస్పెషల్లీ మన విశాఖ వాసులకు తెలిసేటట్టు, మనం సముద్రానికి దగ్గరలో ఉన్నాం.
సో కాబట్టి ఇటువంటి ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనేది అందరికీ తెలిసేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలో నేడు నిర్వహించారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కుమార్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం చనిపోయిన కార్మికులకు నివాళులర్పించారు. ముఖ్య వక్తగా ఫార్మర్ డిఎంఎండ్హెచ్ఓ పి రామారావు మాట్లాడారు. మెడికల్ రిప్రజెంటేషన్లు చేస్తున్న కార్యక్రమాలను కొనియాడుతూ ఉద్యమ రూపంలో ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అజా శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా అజా శర్మ మాట్లాడుతూ కార్మిక హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం, ఫెడరల్ వ్యవస్థను తుంగలోకి తొక్కిన కేంద్ర ప్రభుత్వ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ అని డైరెక్ట్గా చెప్పకుండా ప్రజలను దైవభక్తి ముసుగులో పెట్టి దేశ సంపదను విదేశీయులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల రాష్ట్రాల హక్కుల మీద దాడి జరుగుతోంది, లౌకిక వ్యవస్థ మీద, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పునాదిగా ఉన్నటువంటి ఇలాంటి అంశాల మీదే పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఈ దాడిని తిప్పికొట్టి మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కొంతమంది రక్షకుల్ని రాజ్యాంగమే ఏర్పాటు చేసిందండి భారతదేశంలోనూ. ఆ రక్షకులు ఎవరు అంటే కోర్టులు, మీడియా. భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి ఎన్నికని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదు అని చట్టం చేసేది. చట్టం చేస్తే ఆ చట్టాన్ని మళ్ళీ కోర్టులో సవాల్ చేశారు. సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి చట్టాన్ని కొట్టిపారేసింది. ఏంటి వాళ్ళు చెప్పిన కారణం ఏంటి? భారత రాజ్యాంగాల్లో అందరు పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు దీనికి అతీతులు. ఈరోజు రేపు అనగా 15, 16వ తారీఖు మా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఒక రాష్ట్ర జనరల్ కౌన్సిల్ మీటింగు విశాఖపట్నంలో జరుగుతోంది. మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మాకున్న హక్కుల సమస్యల మీదే కాకుండా మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద, మందుల రంగం మీద జరుగుతున్న దాడి మీద కూడా మేము ప్రధానంగా మా పోరాటం చేస్తున్నాం. మెడిసిన్స్ మీద జిఎస్టీ అనేది ఉండకూడదనేసి, అలాగే వైద్య పరికరాల మీద జిఎస్టీ అనేది ఎత్తివేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండ్ మందుల పరిశ్రమలన్నీ కూడా రోజు విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. అది గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కూడా 10% చొప్పున మందుల ధరలు పెంచేస్తున్నారు. దానివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాలు కొనుక్కోలేని పరిస్థితి. దానివల్ల ఇండియాలో మోర్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది సో దీన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి మందులు అనేది ఒక ఎసెన్షియల్ కమోడిటీ కింద దాన్ని గుర్తించి ఒక లగ్జరీ ఐటెం దానికి కాకుండా దాన్ని మందుల మీద జిఎస్టీ అనేది ఎత్తివేయాలనేసి, అలాగే నిత్యావసర మందులు ఏదైతే ఈ డయాబెటీస్కి, హైపర్టెన్సివ్ సంబంధించిన మందులు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా వాడే మందులన్నిటి మీద కూడా ధరలు తగ్గించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఐసీయూ పరికరాల మీద కూడా, ఐసీయూ బెడ్ల మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితితో మీరు ఆలోచించాలి. అది సో దీని మీద మేము విపరీతంగా పోరాటాలు చేస్తున్నాం. జనాలకు కూడా దీని మీద ఒక అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నాం. అలాగే మాకు మెడికల్ రిప్రజెంటేటివ్స్గా, సేల్స్ రిప్రజెంటేటివ్స్గా మాకున్న హక్కులన్నీ కూడా గవర్నమెంట్ దాన్ని తీసేయడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తోంది. మాకున్న చట్టాలన్నీ కూడా తీసేసి కోర్టులోకి మార్చేస్తోంది. అది దానివల్ల ఏంటంటే మా మీద దాడులు ఇంకా విపరీతంగా పెరుగుతాయి. సో దాన్ని కూడా స్టాప్ చేసి మాకు ఇంతకుముందు ఏ చట్టాలు అయితే ఉన్నాయో అదే చట్టాలన్నీ కూడా కొనసాగించాలనేసి మేము 2 రోజులు జరిగే సమావేశంలో దీని మీద తీర్మానాలు కూడా చేసి గవర్నమెంట్కి, అలాగే కంపెనీస్ కూడా దీన్ని పంపించడానికి రిజల్యూషన్స్ కూడా పాస్ చేస్తాం. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి పరిష్కారాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం నాయకులు ఎం జగ్గునాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశాల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మీడియాతో మాట్లాడుతూ సామాన్య పేద ప్రజల నుండి కార్మికుల వరకు అందరూ ప్రభుత్వాల అస్తవ్యస్త పాలన వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టక తప్పదని సమావేశంలో తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు బివి రాఘవులు, కె లోకనాథం తదితరులు హాజరై దిశానిర్దేశం చేశారని అన్నారు. సమావేశానికి ముఖ్య రాజకీయ సమీక్ష, దీనికి సంబంధించి వివరణ. మహాసభ తర్వాత ఈ మధ్యకాలంలో ఈరోజు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా విశ్వస్థాయి కార్యకర్త సమావేశం జరుగుతూ ఉంది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల గారు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె లోకనందన్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రధానంగా ఈ ప్లేనం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితుల్ని వివరించడం, దీంతోపాటు విశాఖ జిల్లాలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పని మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఇల్లు లేని పేదలు ఉన్నారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు దక్కడం, ప్రభుత్వం గృహ సముదాయాల ద్వారా ఇల్లు ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకు అనుగుణంగా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం, అసంపూర్ణంగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయించడం, పట్టణాలు ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్ల భూమిని పేదలకి ఇవ్వడం ఈ సమస్యల మీద. దీంతోపాటు ఇప్పటికే పట్టాలు వచ్చుండి రిజిస్ట్రేషన్ కానిటువంటి వాళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించే విధంగా కార్యాచరణ. దీంతోపాటు ఇప్పటికీ అనేక రూపాల్లో పట్టాలు పొందకుండా ఉన్నటువంటి పేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే విధంగాను ఇటువంటి కార్యాచరణ చేయబోతూ ఉన్నాం. అలాగే ఆస్తి పన్నులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం ఆస్తి పన్నులు పెంచింది. ఈ ఆస్తి పన్నుల్ని విలువ ఆధారిత పన్ను ఆస్తి పన్నుల రూపంలో కాకుండా పాతపత్రులని ఆస్తి పన్నులు విధించాలి, ఆస్తి పన్నులు తగ్గించాలని దీని మీద కార్యాచరణ చేయబోతున్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పని విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ట్రూ అప్ ఛార్జీల పేరు మీద, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారాలు వేశారు. ఆ భారాల వ్యతిరేక కార్యాచరణ చేయబోతూ ఉన్నాం. ఈ విధంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద వీటన్నిటిని అధ్యయనం చేసి మా దళాలన్నీ కూడా ఇంటింటికి పోయి ప్రతి వార్డుకి ప్రతి ప్రాంతానికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద దరఖాస్తులు నింపి సంబంధిత అధికారులకి సబ్మిట్ చేసి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పినది మేము భావించాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్రల పేరు మీద మేము ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి చేపడతా ఉన్నాం. వచ్చే నెల 11వ తేదీ వరకు మొదటి దఫా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజానీకం వీటిలో భాగస్వాములు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నేడు 1 నుండి 7వ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో భాగంగా సామాజిక పెన్షన్లు మంజూరు, వితంతు పెన్షన్ల మంజూరుకు తీవ్ర జాప్యం జరుగుతోందని సభ్యులు సమస్యను వెలిబుచ్చారు. అదేవిధంగా కేజీహెచ్కు వచ్చిన పోస్ట్మార్టం జాప్యం అవుతోందని, వచ్చిన ఫిర్యాదుపై కేజీహెచ్ సిబ్బందిని వివరణ కోరగా పంచనామా చేయాలని, అందుకు పోలీసు శాఖ వారి సహాయం కావాలని, ఇదంతా జరిగేందుకు ఆలస్యం అవుతుందని తెలిపారు. ఈ విధి విధానాలన్నీ పూర్తయ్యేంత వరకు కేజీహెచ్లో గిరిజన ప్రాంత ప్రజల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్ను నిర్మించామని వెల్లడించారు. ఈ హాల్ను వినియోగించుకుంటూ విధి విధానాలకు సహకరించాలని వారు కోరారు. బాలికల సంరక్షణ కొరకు సహకారపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనకాపల్లి ప్రభుత్వ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్గా సభ్యులు వివరణ ఇచ్చారు. ఈ చర్చలో, ఈ వేదికలో గతం నుంచే చిన్నపిల్లల మరణాలు అనేవి పెదబైలు మండలము రూడకోట ప్రాంతంలో కూడా అనేక మరణాలు జరిగింది. స్వయంగా నేను వెళ్ళాను. ఆ టైంలో వెళ్ళిన తర్వాత వాటర్ సమస్య వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుందా లేదంటే ఏంటి అనేది కూడా సర్వే టీం కూడా రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో దాదాపుగా జీమడుగుల్లో అదే జరుగుతుంది, ముంచింపుట్లో అదే జరుగుతుంది, అండ్ పెదబైల్లో అండ్ ఉగ్గుంపేట ఇలాగా అన్ని మండలాల్లో కూడా ఏజెన్సీలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ గర్భిణీ స్త్రీలు అందరూ కూడా భయపడుతున్నారు. పుట్టిన వెంటనే 3 కేజీలతో పుడుతున్నటువంటి బిడ్డలు 3 నెలలు కూడా వాళ్ళు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఖచ్చితంగా దీని గురించి పూర్తి స్థాయిలో చాలా డెప్త్గా కూడా దీని గురించి మనము సర్వే చేయాలండి. ఖచ్చితంగా మా మహిళలందరికీ కూడా మంచిగా రీజన్స్ అనేది ఇప్పటి వరకు కూడా బయటికి రావట్లేదు. గత ప్రభుత్వంలో కూడా 2 ఇయర్స్ నుంచి మేము పోరాటం చేసాము. వాటర్లో ఎటువంటి కెమికల్ కానివ్వండి ఇటువంటిది ఏమీ లేదు. అండ్ గర్భిణీ స్త్రీలు కూడా చాలా హెల్దీగానే బేబీ అనేది పుడుతుంది. ఒక 3.5 కేజీస్ అంత చక్కగా పుడుతున్న బేబీ 6 మంత్స్ లోపల మరణాలు అనేవి జరుగుతున్నాయి. ఇది అంతు చిక్కట్లేదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా ఖచ్చితంగా ఇది పరిశోధన పరంగా మనము తీసుకెళ్ళాలి. సో దీన్ని చెక్ పెట్టే విధంగా కూడా నేను కలెక్టర్స్తో కూడా మాట్లాడతాను. నేను దీనికి పూర్తి స్థాయిగా కూడా దాన్ని ఇంకా పెద్ద ఎత్తున కూడా అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అసలు గర్భిణీ స్త్రీలకి ఇలా జరగడానికి కారణాలు ఏంటో కూడా తెలియజేస్తాను. గతంలో రూడకోటలో సేమ్ ఇదే జరిగిందండి. జరిగినప్పుడు 3 సార్లు గర్భం దాల్చిన తర్వాత 3 కూడా కోల్పోయిన పరిస్థితి. మొన్న రీసెంట్గా కేజీహెచ్లో ఆమె డెలివరీ అయ్యారు. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది. ఆ ఊర్లో కాకుండా పక్క ఊర్లో ఉంటుంది. పక్క ఊర్లో ఉన్నంత సేపు బాగుంది, కానీ ఎంతమంది అలాగుంటారు? ఆ విషయాలు మా నోటీస్లో వచ్చింది. అంటే చిన్న ఇల్లు ఉంటుందమ్మా, పాక ఇల్లులాగా ఉంటాయి. డోర్ వేసిన తర్వాత మళ్ళీ మనకి రాదు. దాంతోపాటు వింటర్ సీజన్లో పిల్లలు ఏంటంటే మాకు ఏజెన్సీలో చిన్న కుంపటి పెట్టుకుంటారు.
ఆ కుంపటి పెట్టుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆ వేడి కూడా పిల్లవాడికి తగలడం వల్లే అలా జరుగుతుందనేది కూడా గతంలో చెప్పి ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులు ఇది మేము పెట్టిన తర్వాత వారు ఏం చేశారంటే ప్రతి మండల కేంద్రంలో బర్త్ వెయిటింగ్ హాల్స్ అనేవి మీకు ఎక్కడ వెళ్ళినా కనిపిస్తుంది. చూడండి, గర్భిణీ స్త్రీలు కనుక ఏదైతే ఒక 3 నెలల ముందుగానే వచ్చి అక్కడ బస చేసి సురక్షితంగా డెలివరీ అయ్యి ఇంటికి చేరవేసే వరకు కూడా తీసుకునేదానికి ప్రతి మండలంలో కూడా, ఇంకా జీకే వీధి అదేవిధంగా అనంతగిరి మండలంలో అయితే రెండేసి ఉన్నాయి, మండలానికి 2 చొప్పున పెట్టారు. ఆ ఒక్క బర్త్ వెయిటింగ్ హాల్లో అన్ని ఫెసిలిటీస్ అండి. ఒక గర్భిణీ స్త్రీకి ఏమేం కావాలో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూస్తే మీకు ఇదే ఉంటాయి. ఎక్కువగా దీని గురించి ఎక్కువ మాట్లాడి ఉన్నాను. ఖచ్చితంగా ఫ్యామిలీలో కూడా మన కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ఇవన్నీ చెప్పాలండి. మీరు చెప్తారు, నేనే చెప్తాను, మీరంతా మీడియాలో చూపిస్తారు 1 రోజు 2 రోజులు, నేను ఎక్కడో మాట్లాడతాను 1 రోజు 2 రోజులు. కానీ పూర్తి స్థాయిలో తీసుకెళ్ళవలసింది ఎవరు? ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఉండాలి. వాళ్ళందరూ కూడా ఒక యూనిటీతో వాళ్ళని తీసుకెళ్ళాలండి. ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో అయితే మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు మీరు అన్ని మండల కేంద్రాల్లో మీరు చూడండి, ప్రతి మండలంలో కూడా బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన శ్రీను అనే వ్యక్తిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించామని విశాఖ పోలీసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మతస్థిమితం లేకుండా బీచ్ రోడ్లో తిరుగుతున్న శ్రీనును పోలీసు రెగ్యులర్ గ్రౌండ్స్లో సిపి గుర్తించారని, ఎంవీపీ పోలీసులు రెడ్ క్రాస్ సహాయంతో ఆయన వివరాలను సేకరించామని తెలిపారు. ఈ మేరకు ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారంతో ఈ విషయంపై విచారణ జరిపి 2 రోజుల్లో కుటుంబ సభ్యులకు శ్రీనును అప్పగించామని తెలిపారు. మొన్న మధ్యాహ్నం అంటే 11వ తారీఖు మధ్యాహ్నము 12వ తారీఖు మధ్యాహ్నం సారు బీచ్ రోడ్లో వెళ్తూ ఒక వ్యక్తిని చూశారు. ఒక డస్ట్బిన్ దగ్గర ఒక వ్యక్తి ఉండడం చూసి ఆ వ్యక్తికి ఆహారం లేదేమో, ఆ వ్యక్తి చినిగిన వస్త్రాలతోటి గడ్డాం బెసాలతో ఉంటే ఆ డస్ట్బిన్ దగ్గర ఉన్నారు కాబట్టి ఆయన దారిన వెళ్తూ ఇతన్ని చూసి అతనికి వెంటనే తీసుకువెళ్ళి శుభ్రపరిచి ఆహారం అది పెట్టి ఆయన్ని ఆదుకోమని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఈ మధ్యన నగరంలో ఇలాంటి వారిని షెల్టర్ హోమ్స్ గట్ట చేర్చే కార్యక్రమం ఆయన చేపట్టారు. అందులో భాగంగా వారు దారిన పోతూ చూసి మాకు వెంటనే చెప్పిన వెంటనే మా ఎంవీపీ పోలీసు వారు తక్షణమే స్పందించారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఈ వ్యక్తి అక్కడ తిరిగాడుతున్నారు. అతన్ని తీసుకొని వెంటనే మనం ఈ మురళి గారు రెడ్ క్రాస్ సొసైటీ వీళ్ళ షెల్టర్ హోమ్కి తీసుకువెళ్ళాం. షెల్టర్ హోమ్కి తీసుకువెళ్తే ఆయన కొంచెం స్థిమిత పడిన తర్వాత తెలిసింది ఆయన నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందినవారని. ఏదో గత 10 సంవత్సరాల క్రితమే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి తప్పిపోయినట్లు, ఇక్కడ రాను తిరిగి విశాఖపట్నం వచ్చేసరికి ఇక్కడ ఆయన మన కమిషనర్ గారి దృష్టిలో పడిన తర్వాత ఆయన స్వగ్రామం వివరాలు చెప్పిన తర్వాత అతని భార్య పాప ఉండేటట్లు ఆ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మనం నిజామాబాద్లో ఉన్న వాడి బ్రదర్కి తమ్ముడు ఆయన కబురు చేశాం. ఆయన బయలుదేరి రాత్రి చేరుకున్నారు ఇక్కడికి. వాళ్ళ బ్రదర్గా ఆయన గుర్తించాడు కాబట్టి ఆయనకి అప్పచెప్తున్నాం. అంటే ఇందులో విశేషం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఆయన తప్పిపోవటం, ఇక్కడ కనపడటం, మా కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకాభరత భాగ్చి గారికి ఆయన కనపడటం, ఆయన కూడా ఆయన మానవత్వానికి ఇది ఒక నిదర్శనం. అంటే దారిన పోయినారు కమిషనర్ లెవెల్లో చూసి వాళ్ళ గురించి బాధ్యత తీసుకోవడం అనేది చాలా రేరెస్ట్. మనం కూడా చాలామందిని చూస్తుంటాం, మనం ఎక్కడ అటువంటి బాధ్యత తీసుకున్న దాఖలాలు కనపట్లేదు. ఆయన బాధ్యత తీసుకుని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ మా ఎంవీపీ పోలీసు వాడు కంప్లైంట్ చేసినందువలన ఆ ఇన్స్ట్రక్షన్స్ని బాధ్యతతో చేసినందువలన
10 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తిని ఆ కుటుంబానికి రీయూనియన్ చేయగలిసినాం. ఇది చాలా గొప్ప విషయం నేను భావిస్తున్నాను. ఎందుకంటే మానవీయత కోణంలో ఒక మనిషి మన చుట్టం, మన బంధువు తప్పిపోయిన తర్వాత, మన పిల్లోడు, మన తల్లిదండ్రులు తప్పిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ విశాఖ అర్బన్లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశేష కృషి చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు కనకారావు తెలిపారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో గల యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి పేరుతో నగరంలో అక్రమార్కులు అనేక మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఈ మోసాలపై అవగాహనతో పెను ప్రమాదాలను తప్పించుకోవచ్చని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం అవగాహన, ప్రచారాలు, కమ్యూనిటీ ఆధారిత నివారణ కార్యక్రమాలు, స్థానిక మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హిత కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఒక సిఎఫ్టిఐ ఇచ్చిన మనకి 100 గ్రామాలు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామండి. మత్స్యకారు మహిళలకి 100 గ్రామాలు మేము సర్వే చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చామండి. ఈ 100 గ్రామాల్లోని కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరిలో కూడా మేము చాలా ఈ అవగాహన అనేది వీళ్ళు కల్పించామండి. ఎందుకంటే మత్స్యకారులకి జీవనోపాధి తక్కువైపోయిందండి. చేప ఉత్పత్తి తక్కువైపోవడం వల్ల మైగ్రేషన్కి వలసకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు సముద్రంలోని వెళ్తే చేపలు దొరకటం లేదు. మీకు తెలిసిన విషయమే, పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. ఏ కంపెనీలు, మెడిసిన్స్ కంపెనీలు అన్నీ కూడా వాటర్స్ అంతా యాసిడ్ వాటర్ వేసేస్తున్నారు. అలాగే అన్ని విధాల ప్రాజెక్టు ఇది మన ఈ పార్కులు, టూరిజం డెవలప్మెంట్లు కూడా చేస్తున్నారు. దీనివలన ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి తక్కువైపోయింది. చదువు కూడా లేని పరిస్థితిలోని ఎక్కువ మైగ్రేషన్కి వెళ్ళిపోవడానికి ఆశ చూపుతున్నారండి, విదేశాలకు వెళ్ళిపోవడానికి. అలాంటి విదేశాలకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, లీగల్గా వెళ్ళాలి, ఇన్లీగల్గా వెళ్ళకూడదు అనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము సిఎఫ్టిఐ మాకు మత్స్యకారులకి 100 గ్రామాలకి మేము సర్వే చేసి వాళ్ళందరినీ కూడా ఒక అవగాహన కల్పించామండి. ఎందుకంటే ఇప్పుడు టూరిస్టు ఈ వీసాలు వస్తున్నాయండి, టూరిస్టు పాస్పోర్టులు వస్తున్నాయి. అంటే 3 నెలలకి 6 నెలలకి టూరిస్టు పాస్పోర్టుల ద్వారాగా దొంగ ఏజెంట్లుగా వచ్చి తీసుకొని ఇవి ఇచ్చేస్తున్నారు. అందువలన ఏంటంటే అక్కడ మహిళలు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారండి. ఈ 3 నెలలకి 6 నెలలకి వెళ్ళిపోవడం వలన వాళ్ళకి ఏంటంటే తక్కువ డబ్బులకి ఎలాగ మాకు పాస్పోర్ట్ వస్తుంది కదా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టి ముఖ్యంగా బ్లూ ఎకానమీ పేరిట, సాగరమాల పేరిట, అదే సిఆర్జెడ్, ఎస్ఆర్జెడ్ అని పేరిట ఇక్కడ ప్రకృతి మీద బ్రతికే జాతుల మీద దాడి చేస్తున్నాం. అదేవిధంగా ట్రెడిషనల్ ఫిషర్స్, కేవలం సముద్రం మీద బతికే జాతి మీద ఈ ప్రాజెక్టులు అన్నిటి పేరు మీద వాళ్ళని ఏంటంటే రిహాబిలేషన్ అనేది ప్రాపర్గా లేకుండా వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా వెకేట్ చేస్తున్నారు. దాని రిజల్ట్ ఏంటంటే వీళ్ళేంటంటే ఉపాధి కోల్పోయి ప్రధానంగా ఎలాగోలాగా బతకాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ పెడ్లర్స్ ఏంటంటే హ్యూమన్ ట్రాకింగ్ పెడ్లర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అనేక దేశాలు పంపించడానికి, విత్ ఇన్ అవర్ కంట్రీ కూడా పంపించడానికి ఇంటర్నల్ మైగ్రేషన్, ఎక్స్టర్నల్ మైగ్రేషన్కి ట్రై చేసి వాళ్ళంటే ఇల్లీగల్ మీన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ వీసా కాకుండా ఓన్లీ టూరిజం వీసా వెళ్ళి 1 month తర్వాత వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయిపోతున్నారు. సో దీని మీద అవేర్నెస్ లేకుండా వాళ్ళు వెళ్ళటం, తర్వాత రిహాబిలేషన్ కోసం ప్రభుత్వాన్ని మీరు ఏం సాగరమాల పెడతారో లేకపోతే ఏం పెట్టినా కూడా వీళ్ళని కంప్లీట్గా రిహాబిలేట్ చేయవలని ప్రధానమైన డిమాండ్ అండి. మేమే కాదు, మా ఐటీసీ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ తాలూకా డైరెక్షన్స్లో మేము పనిచేస్తుంటాం. వాళ్ళు ప్రధానమైన ఈ ముందు అవేర్నెస్ తీసుకొచ్చి పోరాటాలని సిద్ధం చేయాలి. వీళ్ళందరినీ సరైన వాళ్ళని అవగాహన లేకుండా వాళ్ళు తీసుకెళ్ళి రిహాబిలేట్ చేయకుండా వీళ్ళేంటంటే ఇష్టం వచ్చేలాగా ఫార్మా ఇండస్ట్రీస్కి వీళ్ళందరికీ పర్మిషన్ ఇవ్వటం అన్నది ప్రధానంగా దీన్ని అపోజ్ చేస్తూ వీళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఉమెన్లో ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలన్న కార్యక్రమాల్లో భాగంగానే మీ ద్వారా లాస్ట్ 2 years బట్టి చేస్తున్నాము. ఫైనల్గా మీతోటి ఆ విషయాలు కొన్ని చెప్పాలని చెప్పేసి అవుట్ ఆఫ్ మోర్ దెన్ 450 villages we could able to cover 120.
1990వ సంవత్సరం నాటి బాలీవుడ్ సూపర్ హిట్ డ్యూయెట్లను అవలీలంగా ఆలపించి పలువురు గాయకులు నగరవాసులను ఆశ్చర్యపరిచారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన రొమాంటిక్ డ్యూయెట్స్ కార్యక్రమం అలనాటి బాలీవుడ్ గీతాలతో శ్రోతలను అలరించింది. ప్రియాంక, శ్రీరామ్, గీతా సుబ్రహ్మణ్యం, శైలజ, హరగోపినాథ్, దేవరాజ్, డాక్టర్ సుందర్ రెడ్డి అభినయ్ గాయకులు ఆలపించిన గీతాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. तुम पास आए यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखाए. तुम पास आए यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखाए. अब तो मेरा दिल जागे न सोता है क्या करूँ हाय कुछ कुछ होता है क्या करूँ हाय कुछ कुछ होता है. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు కొనసాగుతాయని వివరించారు. మన జిల్లాలో 134 కేంద్రాల్లో 17/3/2025 నుంచి 31/3/2025 మరియు 1/4/2025 వరకు కూడా పరీక్షలు ప్రారంభం అవుతున్నాయండి. 134 కేంద్రాల్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, స్క్వాడ్స్, ఇన్విజిలేటర్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అనేది మనం కల్పించడం జరిగిందండి. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ సంవత్సరం మన విద్యార్థులందరూ కూడా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మరీ చెప్పి ఏ పిల్లవాడైనా తన హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని మనకు కల్పించారు. మరి ముఖ్యంగా ఒక అరగంట వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా పరీక్షా కేంద్రంలోకి అలవ చేయడం జరుగుతుంది. అదే విద్యార్థి 2-3 సార్లు అరగంట లేట్ అయితే మాత్రం వాళ్ళకి అలవ చేయరండి. ఇది మీ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నామండి. ఈ వేసవి తాపం దృష్ట్యా, పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఈ పరీక్ష కేంద్రాల్లో కూడా మనం మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందండి. ప్రతి ఒక్క కేంద్రంలో కూడా ఫర్నిచరు, మంచినీటి సౌకర్యం, వెలుతురు, కరెంటు, ఫ్యాను అంతా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మేడం, పేపర్ లీకేజ్ కోసం ఉండదండి. ప్రతి సెంటర్ నుంచి కూడా పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా కేంద్రం వరకు ఒక ఎస్కాట్ ద్వారా పేపర్లు తీసుకెళ్ళడం జరుగుద్ది. ప్రతి పేపర్కి కూడా క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఏ పేపరు ఏ ప్లేస్లో ఎవరు ఏ సెంటర్ నుంచి మనకు లీక్ అయింది అనేది 20 నిమిషాల్లో కూడా మన వాళ్ళు దాన్ని గుర్తించడం జరుగుద్ది. కాబట్టి దయచేసి ఇలాంటివి ఎవరూ చేయరని ఆశిస్తున్నాం. ఒత్తిడికి గురైన విద్యార్థులు అక్కడ ఏమైనా ఇబ్బంది పడితే హెల్త్ పరంగా ఎవరైనా మన విద్యార్థులు ఎవరైనా ఈ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడితే దానికి ముందుగానే ఒక మెడికల్ స్టాఫ్ని అక్కడ ఉంచడం జరిగింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైతే వామిటింగు, హెడేక్, ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్లు అన్నీ ఉంచుతామండి. ఎవరికైనా ఇబ్బంది అయితే వెంటనే హాస్పిటల్ చేర్చడానికి మా స్క్వాడ్స్ ద్వారా కానీ ఒక 10-20 నిమిషాల్లో మా స్క్వాడ్ని పంపించి లేదా మా టీంని పంపించి హాస్పిటల్లో చేర్చడం జరుగుతుంది. దివ్యాంగ విద్యార్థులు ముఖ్యంగా మన చిల్డ్రన్స్ ఫర్ స్పెషల్ నీడ్ విద్యార్థులు అంటే దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా 276 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ 296 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా స్క్రైబ్ని ఏర్పాటు చేయమనేసి ప్రతి ఒక్క చీఫ్ సూపరింటెండెంట్కి చెప్పడం జరిగింది. మా హెచ్ఎంస్ కూడా చెప్పడం జరిగిందండి. అనివార్య కారణాల వల్ల యాక్సిడెంటల్గా ఎవరికైనా జరిగినా కూడా ఆ సర్టిఫికెట్ చూసి వెంటనే వాళ్ళకి కూడా మనం ఈ స్క్రైబ్ని ఏర్పాటు చేయమనేసి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అంటే ఆన్ స్పాట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్న రైట్ ఉందండి. మాకు తెలియజేసి మేము ఇస్తాం. అంటే కొన్ని సమయాలు తీసుకోవచ్చు. చెయ్యిరిగిపోయి కట్టు వచ్చాడు అంటే ఖచ్చితంగా ఇచ్చే విధంగా చూపిస్తాం. ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి. స్క్రైబ్ స్టూడెంట్కి ఇచ్చే మేము 9వ తరగతి అని ధృవీకరించి సర్టిఫికెట్ అయితే కన్సర్న్ హెచ్ఎం దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలుకుదాం.
స్వచ్ఛ విశాఖను తీర్చిదిద్దుదామంటూ ఆర్కే బీచ్ వద్ద జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పిలుపునిచ్చిన ప్రముఖులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్. జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన నేడు 1 నుండి 7వ స్థాయి కమిటీ సమావేశాల నిర్వహణ, శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించాలని అధికారులకు ఆదేశం. పదవ తరగతి పరీక్షల నిర్వహణ కోసం 134 సాధారణ కేంద్రాలు గుర్తించబడ్డాయన్న డిఈఓ. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని ఆదేశాలు జారీ చేశామన్న ప్రేమ్ కుమార్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.